మనిద్వీపం అనేది ఈ సృష్టిలోనే అత్యంత పవిత్రమైన, దివ్యమైన లోకమని పురాణాలు వర్ణిస్తున్నాయి. ఇది సాధారణ కళ్ళతో కనిపించే ప్రదేశం కాదు. భక్తి, విశ్వాసం, పవిత్రతతో మాత్రమే అనుభవించగల ఆధ్యాత్మిక స్థానం అని చెబుతారు. అమృత సముద్రం మధ్యలో రత్నాలతో నిర్మించబడిన ఆ దివ్య ద్వీపం వెలుగులతో మెరిసిపోతూ ఉంటుంది. అక్కడి నేల బంగారంలా ప్రకాశిస్తుందని, చెట్లు కోరికలను తీర్చే కల్పవృక్షాలుగా ఉంటాయని, పుష్పాలు ఎప్పటికీ వాడిపోవని పురాణాలు చెబుతున్నాయి. ఆ ద్వీపం మధ్యలో శ్రీ లలిత త్రిపురసుందరి అమ్మవారు స్వర్ణసింహాసనంపై కమలాసనంగా కూర్చుని భక్తులందరికీ కరుణచూపుతూ ఉంటారని విశ్వాసం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శిస్తారని అంటారు. మనసులో నిజమైన భక్తి, పవిత్రత, ప్రేమ ఉన్నవారికి మాత్రమే అమ్మవారి అనుగ్రహం లభించి ఆ దివ్యానుభూతి కలుగుతుందని చెబుతారు. మనిద్వీపమనేది కేవలం ఒక ద్వీపం కాదు. అది శాంతి, ఆనందం, సంపద, జ్ఞానం, మోక్షానికి ప్రతీక. ఎవరు అమ్మవారిని స్మరిస్తారో వారి జీవితంలో చీకట్లు తొలగి వెలుగు నిండుతుందని పెద్దలు చెబుతారు. అందుకే ఈ దివ్య రహస్యాన్ని తెలుసుకున్నవారు అమ్మవారిని మరింత భక్తితో ప్రార్థిస్తారు. జై లలితాంబికే. మనిద్వీపం ఉందంటారు? మీరు నమ్ముతారా? ఇది కామెంట్స్ తెస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.